ఇక ఇవాల్టి వివిధ దినపత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ ప్రేపను చూస్తున్నాం మనం. నమస్తే తెలంగాణలో మెయిన్ బ్యానర్ ఐటమ్ గా ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఎక్కడన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా నాపైనే తోస్తున్నారు, నన్ను తిడితే ఏమొస్తుంది, తిట్టే బదులు మాకు అండగా నిలవండి, 10 ఏళ్ల పాలన అనుభవంతో సలహాలు ఇవ్వాలి కానీ అని బీఆర్ఎస్ కు సూచన. ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయత, రైతుల ఆందోళనకు జడిసి ముఖ్యమంత్రి సానుభూతి మంత్రం. అసలు నిజంగా ఇది విడ్డూరం అని చెప్పొచ్చు. రైతుల బాధలు తీర్చాల్సింది పోయే తానే బాధలో ఉన్నట్లు ఏడుపు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల విస్మయం. రేవంత్ కొత్త నాటకం ఆడుతున్నారని రైతాంగం మండిపాటు. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లిస్తానన్న హరీష్ రావు సవాల్ మరోసారి వైరల్. నిజంగానే రైతులు మేము బాధపడుతున్నాం, మాకు పంటకి నీళ్లు లేవని చెప్పిన నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎండకి ఎండిపోతే కూడా మమ్మల్ని అంటారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. బీఆర్ఎస్ కు ఇదేం సంబరం, మేము అధికారంలోకి వచ్చి 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఏడుపా, మీకు 10 ఏళ్లు పాలించిన అనుభవం ఉంది, నీళ్ల సమస్యలు, కరెంటు సమస్యలపై సూచనలు చేయండి, ప్రజా సమస్యలపైన ప్రాజెక్టులో ప్రమాదం వచ్చిన సూచనలు ఇవ్వండి అని మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఇది నిజంగా విడ్డూరం అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే రైతులకు సంబంధించి కావచ్చు, ఇంకో విషయానికి సంబంధించి కావచ్చు, ఏది కూడా తీసుకున్నట్టు మనం ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన మాత్రం ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక పరిహారం అన్న ఇయ్యి, పురుగుల మందన్న ఇయ్యి అని చెప్పేసి ఇంకో ఐటమ్ చూస్తున్నాం. ఒక మహిళ తన పొలంలో నిలబడి రోధిస్తున్న విజువల్స్ ఇవి, ఫోటో చూస్తున్నాం. అలాగే అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయన్న నమ్మకంతోనే 11 ఎకరాల్లో వరి నాట్లు పెట్టినాం. నీళ్లు రాక 10 ఎకరాల్లో పంట ఎండిపోయి అప్పులు మిగిలినాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకో, లేదంటే చచ్చిపోయేందుకు పురుగుల మందైనా ఇవ్వు అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం మొగ్గయ్యగూడానికి చెందిన రైతు కొనకంచి కళమ్మ చేతులు జోడించి వేడుకుంది. ఎండిన పొలాన్ని గొర్రెల మేతగా వదిలేసి ఆమెను నమస్తే తెలంగాణ పలకరించగా పుట్టే దుఃఖంతో కళ్ళ నిండా నీళ్లు పెట్టి తన గోడు వెళ్ళబోసుకుంది. అంటే ఇంతకుముందు వచ్చినట్టు ఇప్పుడు నీళ్ళు వస్తాయన్న ఆశతోని 11 ఎకరాల్లో పంట వేసుకున్నాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, మాకు చావే దిక్కు, నీళ్ళన్న ఇవ్వు, లేదంటే పురుగుల మంది అన్నయ్య అని చెప్పేసి ఈ మహిళ చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు ఇంకో ఐటమ్ చూస్తున్నాం. కాంగ్రెస్కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నామని చెప్పేసి కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలోనూ నీళ్లు పారినాయి, ఈ ఏడు వానాకాలం నీళ్లే రాలేదు, యాసంగికి రాలే, నాకు ఎస్ఆర్ఎస్పి కాల్వ 2 పక్కల 7 ఎకరాల భూమి ఉంది, ఓ పక్క 3 ఎకరాలు, ఇంకో పక్క 2 ఎకరాలు ఎండిపోయింది, 3 బోర్లు వేస్తే 1,50,000 ఖర్చు అయ్యింది, 200 ఫీట్లు తవ్వినా నీళ్లు పడలే, మా ఎమ్మెల్యే మందుల సామేలు సుక్క నీళ్లు రావంటున్నాడు, ఏదో మార్పు వస్తుందని కాంగ్రెస్కు ఓటేసినాం, ఇప్పుడు చెంపలేసుకుంటున్నామని చెప్పేసి అక్కడ అందరూ కూడా రైతులు వ్యాఖ్యానించడం జరిగింది. సో మేము ఎన్నో ఆశలతోని పంటలు వేసుకున్నాము, కానీ ఇంతకుముందు మొత్తము వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకుముందు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు అలా లేదు, అప్పుల పాలైనామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ అప్పుల పాలైనం ఎట్లా బతకాలి అని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం. ఎప్పటి లెక్క నీళ్ళిస్తాయని ఉన్న కొద్దిపాటి భూములు వరేసినాం, నీళ్లు లేక పంట ఎండిపోయి పెట్టుబడి మునిగినాం, అప్పులు మీద పడినాయి, ఎట్లా బతుకుడు సారు అంటూ భువనగిరి మండలం వడపర్తిలో రైతు జిన్నా మనెమ్మ గుండెలు బాదుకుంది. ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి శనివారం తమ పంట పొలాల వద్దకు రాగా ఆయన ఎదుట తన గోడు చెప్పుకుంటూ కంటికి ధారగా ఏడ్చింది. అంటే బీఆర్ఎస్ నేతలు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బాధ ఎలా ఉందో చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకొక ఐటమ్ చూస్తున్నాం మనం, బ్యానర్, నేను కాంగ్రెస్ ఓన్నే, నీళ్ళందక మా పంటలు ఎండిపోతున్నాయి. అంటే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి పంటలకు నీళ్లు కావాలనేది మ్యాండేటరీ, కానీ అవి లేవు, నీళ్ళందకనే పంటలు ఎండిపోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు, కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు వస్తలేవు, అలాగే కాలువల పక్క పొలాలే ఎండుతున్నాయి, రైతులమంతా భోరుని ఏడుస్తున్నాం, ఏడాదిలో 10 ఏళ్లు వెనక్కిన పోయినట్టయింది, కేసీఆర్ చరిత్రను తుడిచేయలేరు, ఎమ్మెల్యే సామీలు నీళ్లే రావంటున్నాడు, రైతులు లింగారెడ్డి మల్లారెడ్డి ఆవేదన. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావు,
అప్పుడు వచ్చిన నీళ్లు వస్తాయి అనుకున్నాం మాకు, అలాగే అందుకోసమే మేము పంటలు వేసుకున్నాం, కానీ వచ్చే సిచ్యుయేషన్ లేదు. ఇది పార్టీతో సంబంధం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఈ పంటలకు సంబంధించి మాట్లాడుతున్నాను చెప్పడం జరిగింది. ఇది దండం పెట్టి చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని, ఓ రైతుగా నా బాధ చెప్తున్నా అని చెప్పేసి అక్కడ రైతు చెప్పడం జరిగింది. సో ఇక్కడంతా కూడా ఓవరాల్గా రైతులు ఒకటే చెప్తున్నారు, అంటే కావలసింది మాకు నీళ్లు, పార్టీలతో సంబంధం లేదు, మీరు ఇంతకుముందు నీళ్లు ఇస్తారనుకున్నాము అందుకే ఇన్ని పంటలు వేసుకున్నాం, కానీ ఎక్కడ అలాంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు అని రైతులు చెప్పడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతలా అవస్థలు పడుతున్నారని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఐటెం మనం చూస్తున్నాం, కేసీఆర్ పాలనలో గుంట కూడా ఎండలేదు. అంటే కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో వాళ్ళ మాటలను తెలుస్తుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అలీసాగర్ లిఫ్ట్ ద్వారా పంటలకు పుష్కలంగా సాగునీరు అందింది. ఒక్క గుంట భూమికి కూడా ఎండిన దాఖలాలు లేవు. అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఏటా 2 పంటలు సంబురంగా పండించుకున్నాం. వానాకాలంలోపు లిఫ్ట్ ద్వారా పంటలు పండినాయి. ఈ యాసంగిలో లిఫ్ట్ మీద ఆశలు పెట్టుకుని వరి సాగు చేస్తే అడియాసే అయింది. ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పంటలు నీళ్లందక ఎండిపోతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడిగంటిపోయి బోరుబావులు మంచినీళ్లే రావట్లేదు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు రమణారావు, ప్రభాకర్, సత్తార్ సాగర్ అంటే వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చూసినట్టయితే ఎంతో సుభిక్షంగా ఉండింది రాష్ట్రం, మేమందరం కూడా సంతోషంగా పంటలు పండించుకున్నాం, కానీ ఇప్పుడు నీళ్లు ఉన్నా కూడా మాకు ఇచ్చే పరిస్థితులు లేవు, అదే ఇచ్చుంటే మేము ఎంతో సంతోషంగా పంటలు పండించుకునే వాళ్ళని చెప్తున్నారు. ఇంకొక ఐటెం చూస్తున్నాం మనం, ముఖ్యమంత్రికి విన్నవించినా కూడా ప్రజాభవన్కు పరిగెత్తాల్సిందే. అంటే కేపీహెచ్బీలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు, సీఎం వనపర్తికి వెళ్తే అక్కడికి పోయి విన్నపాలు, ప్రజాభవన్కి వెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి. అంటే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజాభవన్లో వినతి పత్రం ఇస్తున్న కేపీహెచ్బీ కాలనీ వాసులు. ఆయన్ని సొంతంగా కలిసినా కూడా సమస్య పరిష్కరించడానికి కుదరదట, ప్రజాభవన్కి వెళ్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. సో ఎక్కడ కలిసినా కూడా ఏమున్నా కూడా వెంటనే పరిష్కరిస్తామని చెప్తూ ఉంటారు. అలాంటిది కాకుండా ప్రజాభవన్కి వెళ్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పీఆర్సీ నివేదిక రెడీ అని చెప్పేసి ఇంకొక న్యూస్ చూస్తున్నాం మనం. ఇప్పుడే మాకివ్వద్దు ప్రభుత్వం సూచన, నివేదిక స్వీకరణకు సర్కారు మల్లగుల్లాలు, పెండింగ్లోనే బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం, ప్రభుత్వంపై ఉద్యోగుల పెన్షనర్ల ఆగ్రహం. అన్ని వర్గాల వాళ్ళు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమే చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ఏ క్యాడర్ కూడా వదిలిపెట్టట్లేదు, అందరూ ఏదో ఒక విధంగా సఫర్ అవుతూనే ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణలకు సంబంధించి పీఆర్సీ నివేదిక సిద్ధమైనా స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. చర్చ నడుస్తుంది, సర్కారు వైఖరి ఉద్యోగాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వార్త మనం చూస్తున్నాం, ఇక్కడ ఆటో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం. ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ పోసుకున్న వినయ్ కుమార్, లంగర్ హౌస్లో ఘటన. ఈ ఆటో డ్రైవర్ రైతులు మనం చనిపోవడం చూస్తున్నాం, అలాగే ఆటో డ్రైవర్లు, అన్ని వర్గాల వారు ఎవ్వరూ కూడా ఇక్కడ సంతోషంగా మనకి కనిపించట్లేదు. అందరూ కూడా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో వాళ్ళు వచ్చేసి పరిస్థితులు బాగలేక వాళ్ళు చనిపోవడం జరుగుతోంది. సో అందరూ కూడా తమ బాధని చెప్పుకుంటూనే ఉన్నారు, బాబు మమ్మల్ని ఆదుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో మేము ఎంతో సుభిక్షంగా ఉన్నాం, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పాలనలో మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఇంకొక పెద్ద బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం మనం. తెలిసే ద్రోహం, తెలంగాణలో విధ్వంసం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ న్యూస్ పెద్ద బ్యానర్ ఐటమ్. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఎజెండాతో ఎన్నికల ముందు కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు రైతు, యువ, బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది. మొత్తం 14 హామీల్లో కేవలం 6ంటినే పాక్షికంగా అమలు చేసి మిగతా వాటి జోలి వదిలేసింది. ప్రతిపక్షాలు ఎండగడుతున్నా, ప్రజలు నిలదీస్తున్నా కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటుంది. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలకు సంబంధించి అడగడం జరుగుతోంది. మాట అయితే ఇచ్చారు కానీ ఎక్కడ అది నిలబెట్టుకోలేదు. ఇదొక్కటనే కాదు, ఏది నిలబెట్టుకోలేదు. రైతుల్ని మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. రైతులనే కాదు, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఎన్నో హామీలు ఇచ్చి, వాళ్ళు 420 హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చారు. ఎట్లా తెరలా పాయరా నా తెలంగాణ,
అంటే ఎట్లయిపోయింది నా తెలంగాణ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి ఈ కాన్క్లేవ్లో, ఇండియా టుడే కాన్క్లేవ్లో జర్నలిస్ట్ ప్రీతి ఒక క్వశ్చన్ చేయడం జరిగింది విధ్వంసానికి సంబంధించి. అంతకంటే ముందు అమలు సాధ్యమని అసాధ్యమని తెలిసి హామీలు, అంటే సాధ్యం కాదు అసాధ్యం, ఇవి ఎలాగో అవ్వవు అని తెలిసే మాటలా అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం హెడ్లైన్గా. ఆర్థిక పరిస్థితిపై అంచనా ఉన్న అలవిగాని గ్యారంటీలు, హామీలపై అసలు విషయం వెల్లడించిన సీఎం రేవంత్. తెర వెనుక నిజాలను ఢిల్లీలో బహిర్గతం చేసిన సీఎం. అధికారం కోసమే 6 గ్యారెంటీలు ఇచ్చినట్టు అంగీకారం. రేసులో ఉండాలంటే తప్పదు కదా అంటూ సమర్థన. నేటి ఆర్థిక స్థితిపై నాడే హెచ్చరించిన మీనాక్షి నటరాజన్. ప్రజా వ్యతిరేకత తప్పదని నాడే అధిష్టానానికి నివేదిక. బేఖాతరు చేసి హామీలు గుప్పించిన రాహుల్ ప్రియాంక. ముందు అధికారం, హామీలు తర్వాత అంటూ దాటవేత. కర్ణాటక గుణపాఠాన్ని నెత్తికెక్కించుకొని హస్తం పార్టీ. ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి. అంటే ఆర్థిక పరిస్థితిపై అంచనా ఉన్నా కూడా హామీలన్నీ అలవి కావు, అంటే మేము ఇవి చేయలేమని తెలిసినప్పటికీ కూడా అలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ అధికారంలోకి వస్తే తర్వాత ఏదైతే అది అవుతుందో చూద్దాం అన్నట్టుగా ఇక్కడ వీళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇక ఇండియా టుడే కాన్క్లేవ్లో జర్నలిస్ట్ ప్రీతి అతను క్వశ్చన్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని. గ్యారంటీలు గురించి అడిగితే మీరు అప్పుల గురించి చెప్తున్నారు రెడ్డి గారు, దీనికి సంబంధించి నేను కొన్ని గణాంకాలు చెప్తాను. అప్పులు ఉన్నాయని తెలిసినప్పటికీ 2024 బడ్జెట్లో 50,000 కోట్లను గ్యారంటీలకు కేటాయించారు. కొత్త అప్పులు 80,000 కోట్లు చేయనున్నట్లు చెప్పారు. అప్పులు ఉన్నప్పుడు హామీలు ఎలా ఇచ్చారు అంటే చాలా స్ట్రైట్గా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే అంకెలతో సహా మీరు 2024లో చెప్పారు కదా 50,000 కోట్లను గ్యారంటీలకు కేటాయిస్తామని చెప్పేసి. సో ఇంత అప్పులు ఉన్నప్పుడు ఎలా మీరు అలా చెప్పగలిగారు అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి రేవంత్ సమాధానం మనం చూస్తున్నాం. మరేం చేయాలి? అలాగే రేసు అంటే ఎన్నికల పందెంలో పరుగు పందెం నడుస్తుంది కదా ప్రీతిజీ. రేసులో అంటే ఎన్నికల బరిలోకి దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే. అయినా ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారెంటీలు ఇచ్చారు. మరెవ్వరు ఆయన్ని ప్రశ్నించరే. ప్రభుత్వం తరఫున కనీసం 500 కోట్లను కూడా మూలధన వ్యయానికి పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అంటే గ్యారెంటీలు అమలు చేయలేమని పరోక్ష సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే మోదీకి సంబంధించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే తెలుసు, మాకు ముందే తెలిసినప్పటికీ కూడా రేసులో పరిగెట్టాలి అంటే, మేము గెలవాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా చేశామని చెప్పడం జరుగుతోంది. అలాగే తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కావాలని మోసం చేసిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ అధిష్టానానికి ముందే తెలుసా? తెలిసి కేవలం అధికారం కోసమే అడ్డగోలుగా హామీలు గుమ్మరించిందా? దీనిపై రాష్ట్రంలో పనిచేసిన అధిష్టానం దూతలు, పార్టీ అగ్రనేతలను ముందే హెచ్చరించారా? ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అధికారం సాధించడం ముఖ్యం, మిగతా సంగతి తర్వాత చూద్దామని వాళ్ళ నోర్లు మూయించారా? అధికార రేసులో ఉండేందుకు హామీలు ఇచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అంటే ఇవన్నీ కూడా తెలిసి చేశారు కాబట్టి, అంటే అధికారం కోసం, కేవలం అధికారం కోసం మాత్రమే ఇవన్నీ హామీలు ఇచ్చారు, ఇవన్నీ చేశారని చెప్పి జరుగుతుంది. ఇంకొకటి అంటే వీళ్ళ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు అమలు కాని తీరిది. అంటే ఏ గ్యారంటీ హామీలు ఇచ్చారు, ఏవేవి అమలయ్యాయి, ఏవి అమలు కాలేదని మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో మనం ఫస్ట్ చూసిన మహిళలకు ప్రతి నెల 2,500 ఇది చెప్పారు. అంటే మహిళలని అంటే వాళ్ళ నుంచి ఓట్లు రాబట్టుకోవడం కోసం మహిళలకు వచ్చేసి 2,500 ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. ఇక 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, అది పాక్షికంగా, అంటే చాలా తక్కువ మందికి మాత్రమే అందుతుంది, చాలా మందికి అది అమలే కాలేదు. ఇక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది మనం చూస్తున్నాం, కానీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలైనప్పటికీ అక్కడ బస్సులను తగ్గించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. అలాగే మహిళలు బస్సులు అలర్ట్ చేయడం వల్ల అందులో పురుషులు ఎక్కాలంటే అంటే అన్ని విధాలుగా కూడా అక్కడ ప్రాబ్లమే అవుతోంది అమలు చేసినప్పటికీ కూడా. ఇక రైతులకు 15,000 ఈ సీజన్లోనే ప్రారంభం, అంటే అది కూడా పాక్షికంగానే మనం చెప్పుకోవచ్చు. రైతు కూలీలకు 15,000 ఇది అసలు అమలే కాలేదు, దీని గురించి అసలు మాట్లాడనే లేదు. ఇంకోటి వరి పంటకు 500 బోనస్, అంటే ఫస్ట్ వచ్చేసి హామీ ఇచ్చినప్పుడు వరి పంటకు అని చెప్పారు, తర్వాత సన్నధాన్యానికి మాత్రమే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మాట మార్చడం జరిగింది. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి ఇది పాక్షికంగా అమలు అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక మిగతావి ఏవి చూసినా కూడా ఇంటి నిర్మాణానికి ఇది అమలు కాలేదు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇది అమలు కాలేదు,
ఉద్యమకారులకు 250 గజాల స్థలం, అసలు దీని గురించి మాట్లాడిన దాఖలాలు మనకు కనిపించవు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, దీని గురించి అసలు మనం ఎక్కడ చూడట్లేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఉన్న స్కూల్స్లోనే విద్యార్థులకు మనం ఎట్లాంటి సిచ్యుయేషన్ చూస్తున్నామో తెలుస్తూనే ఉంది. అంటే అక్కడ పిల్లలు ఫుడ్ సరిగా లేక, అలాగే పాము కాట్లకు బలై ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది రేవంత్ సర్కార్ పాలనలో. అలాగే 4000 పింఛన్ అమలు కాలేదు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఇది ఒక్కటే అమలైందని చెప్పుకోవచ్చు. అంటే ఇచ్చిన వాటిలలో కనీసం మొత్తం ఇన్నిట్లలో 1-2 కూడా సరిగా దాఖలైనట్టు, అమలు చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకోటి పెద్ద బ్యానర్ ఐటమ్, మెయిన్ ఐటమ్గా చెప్పుకోవచ్చు మనం, రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి. రాహుల్ చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్లో బీజేపీ కోవచ్లు అనేది మనం న్యూస్ చూస్తున్నాం ఇక్కడ. అంటే కాంగ్రెస్లో బీజేపీ కోవచ్లు ఉన్నారని చెప్పేసి గుజరాత్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ బీజేపీకి పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాంటి వారు బయటకు వెళ్ళి పని చేయాలంటూ అసహనం. ఇటీవలే మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న రేవంత్, అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరికలతో రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం అని చూస్తున్నాం. రాహుల్ వ్యాఖ్యలు రేవంత్కు కూడా వర్తిస్తాయని అంటూ చర్చ. అంటే ఈ రాహుల్ వ్యాఖ్యలన్నీ కూడా రేవంత్కు వర్తించేలా ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది పార్టీలో. సో ప్రధానమంత్రి మోదీతో నాకు మంచి సంబంధాలున్నాయి, పాలసీల పరంగా మాత్రమే నేను ఆయనను వ్యతిరేకిస్తాను అని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ ప్రశ్నకు జవాబుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కొందరు బీజేపీ కోవచ్లున్నారు, వాళ్ళంతా కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ కోసం పని చేస్తున్నారు, అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయాలి, వాళ్ళు 10, 20, 30 ఇలా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ పార్టీ నుంచి పంపించేస్తా అని రాహుల్ వ్యాఖ్యానించడం జరిగింది. సో మనం అన్నీ చూస్తూనే ఉన్నాము. అంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు తెలుస్తుంది, కాబట్టి మీరు కాస్త చూసుకోండి అని చెప్పేసి రాహుల్ వ్యాఖ్యానించడం జరుగుతోంది. కాంగ్రెస్లోని కోవచ్చులు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగా వర్క్ చేయకపోతే సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, మీరు అన్నీ కరెక్ట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా చేయాలి అన్నట్టుగా చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడారు అని చెప్పేసి కూడా రాష్ట్రంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా అలాగే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేసినాం, మహిళలే కేంద్రంగా పథకాలు అమలు చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైందని పేర్కొన్నారు. ఇక దేశ సంపదను సృష్టించడంలో వారి పాత్ర గొప్పదని తెలిపారు. అనేక కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోషిస్తున్న పాత్ర అమోఘమని అభివర్ణించారు. అవకాశాలు ఇస్తే అబల సబలగా నిరూపించుకుంటుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేశాయని గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యతనిచ్చామని, వారు కేంద్రంగానే పథకాలను అమలు చేశామని, తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. వారిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దితేనే తెలంగాణ అభివృద్ధి పయనిస్తుందని సూచించారు. అంటే మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక ఐటమ్ చూస్తే ఉమెన్స్ డే సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అలాగే చిత్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా తదితరులు అందరూ కూడా కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం జరిగింది.
జనగణనతోనే కేంద్రం ముడిపెట్టొద్దు, కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి, మహిళలకు 2,500 ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్లో ఉమెన్స్ డే సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే జనగణనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఈ సందర్భంగా ఇంకొక ఐటెం చూస్తున్నాం మనం ఇక్కడ. ఆర్ఆర్ ట్యాక్స్తోనే పరిశ్రమలు వెనక్కి అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్తోనే పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని, పెట్టుబడిదారులు తెలంగాణను కాదని గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోకి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇప్పుడు తర్వాత ఈ రేవంత్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.